ఓటీటీ. ఒకప్పుడు టాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలను తీసి స్టార్ డైరెక్టర్గా ఓ వెలిగాడు శ్రీను వైట్ల. అతని సినిమాల్లోని కామెడీ సీన్లకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. క్లీన్ కామెడీతో ఆడియన్స్ను అలరించే శ్రీను వైట్ల గత కొంతకాలంగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. ఎన్నో సినిమాలు ఆయనకు సక్సెస్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఎప్పటికప్పుడు సూపర్ హిట్ సినిమా తీసి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి అని ట్రై చేస్తున్నా అనుకున్నది జరగడం లేదు. ఓ సినిమా చేయడం, అది ఫ్లాప్ అవడం, ఆ తర్వాత శ్రీను వైట్లకు ఇంకెవరు ఛాన్స్ ఇస్తారు అని అందరూ అనుకోవడం, ఎవరూ ఊహించని విధంగా భారీ సినిమాను సెట్ చేసి సినిమాను తీసి అందరినీ ఆశ్చర్యపరచడం గత కొన్నేళ్లుగా శ్రీను వైట్లకు అలవాటైపోయింది. శ్రీను వైట్ల నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా విశ్వం. గోపీచంద్ హీరోగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా కూడా భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనుకున్న అంచనాలను అందుకోవడంలో విశ్వం సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఈ మూవీ ఫుల్ రన్ ముగిసే నాటికి సేఫ్ జోన్కు చేరుకుని నిర్మాతలకు మంచి రాబడిగానే అందించింది. విశ్వం సినిమా తర్వాత శ్రీను వైట్ల నెక్స్ట్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైంలో టాలీవుడ్ సర్కిల్స్లో ఓ క్రేజీ వార్త వినిపిస్తుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో శ్రీను వైట్ల ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అని టాక్. ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ స్టార్ కామెడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల మైత్రి సంస్థలో సినిమా చేయనుండడం హాట్ టాపిక్గా మారడంతో పాటు ఈ ప్రాజెక్టుపై అందరికీ భారీ అంచనాలు కూడా ఏర్పడేలా చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే గతంలో శ్రీను వైట్ల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రవితేజ, ఇలియానా జంటగా అమర్ అక్బర్ యాంటోనీ సినిమా చేయగా ఆ సినిమా డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మైత్రితో శ్రీను వైట్ల మరోసారి చేతులు కలపనున్నాడు. మరి ఈసారైనా శ్రీను మైత్రికి హిట్ అందిస్తాడేమో చూడాలి.